హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఫ్రమ్ మేకల భువనేశ్వరి. ఈరోజు నేను ఇంట్లోనే మేక తలకూరను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సినది మేక తల మరియు కాళ్ళు. ముందుగా మనం మాంసాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాము. అలాగే కాళ్ళు కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మాంసం వేసి 1 లీటర్ నీళ్లు వేసి స్టవ్ వెలిగించి ఒక 8 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మరియు ధనియా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, చెక్క, మిరియాలు, లవంగాలు, మసాలాకి ఒట్టి కొబ్బరి, ఎర్రగడ్డ 1, వెల్లుల్లిగడ్డ 1, అల్లం ఒక చిన్న ముక్క, కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇందులోకే వెల్లుల్లి గడ్డలు, అల్లం చిన్నగా ముక్కలు చేసుకున్నది, ఎర్రగడ్డని కొంచెం హాఫ్ కట్ చేసి వేసుకుందాము. ఒక 2 ఇంచులు చెక్క, 6 లవంగాలు, 15 మిరియాలు. తర్వాత ధనియా పౌడర్ ఒక 1½ స్పూను, కడిగి పెట్టినటువంటి కొత్తిమీర వేసుకుందాం, ఒక పిటికెడు. ఇప్పుడు దీన్నంతా కలిపి మనం మిక్సీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అని నీళ్ళు వేసుకుందాము. మనకి పేస్ట్ అనేది ఫుల్ మెత్తగా అవుతుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడిన తర్వాత 1 ఇంచు చెక్క, ఒక 4 లవంగాలు వేసిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసినటువంటి మసాలా వేసుకుందాం. మసాలా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, 1/2 స్పూన్ పసుపు, తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేసుకుందాం. కారం మనం టేస్ట్ బట్టి వేసుకోవచ్చండి. ఒక 1½ స్పూను రాళ్ళ ఉప్పు వేసుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ దీన్ని వేడి చేయాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికినటువంటి మటన్ వేసుకుందాం. చూడండి, మనకి మెత్తగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, కాళ్ళు కూడా నీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్నంతా మనం మసాలాకి మిక్స్ చేసుకుందాము. మటన్ మాంసం అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. మన ఎముకల్లో గుజ్జు కరిగిపోతుంది కదా, మటన్ మాంసం తినడం వల్ల మనకి ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది. దానివల్ల మోకాల నొప్పులు ఏమీ రాకోకుండా ఉంటాయండి. గుండెకి కూడా చాలా మంచిది. ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువ ఉంటుందండి తలకూర మాంసంలో. చూడండి, ఇప్పుడు ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ చల్లయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చాలా బాగా నీట్గా ఉడికిపోతుందండి. మనకి ఫస్టే ఉడికిపెట్టి పెట్టుకున్నాం కాబట్టి మనకి 1 విజిల్ చాలు. మళ్ళా చూడండి, ఈ విధంగా. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎంతో టేస్ట్ ఈజీ అయినటువంటి తలకూర మాంసం మనకి రెడీ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ పొగడూరు వంటలు.